హాయ్ ఫ్రెండ్స్, బ్రౌన్ రైస్ ఇడ్లీ వేసే విధానము, కందిపప్పు సాంబార్ చేసే విధానం చూపిస్తాను. ఇడ్లీ అనేది ఎంత స్మూత్గా ఎంత మంచిగా ఉంటుంది చూడండి. బ్రౌన్ రైస్ ఇడ్లీలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే కనుక టేస్ట్ కూడా బాగుంటుందండి. నేను ఒక చిన్న గ్లాస్ తోటి ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి. ఫస్ట్ సాంబార్ చేసుకుంటున్నాను. ఎర్రపప్పు తీసుకొని 2 సార్లు కడిగేసుకొని పప్పు కుక్కర్లో వేసుకుంటున్నాను. మంచిగా 2 గ్లాసులు వాటర్ వేసి దాంట్లోనే కొన్ని పచ్చిమిర్చి, ఒక టమోటా, కొంచెం చింతపండు, కొంచెం కల్లుప్పు, పసుపు వేసి నేను కుక్కర్లో సాంబార్కి అనేది రెడీ చేసుకున్నానండి. ఫస్ట్ అన్నీ పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ అట్లా కడిగి వేసుకోవాలండి. నేను కొన్ని పచ్చిమిర్చి వేసాను, ఒక టమాటా కూడా వేసాను, ఒక స్పూన్ పసుపు కూడా వేసి, కొంచెం కల్లుప్పు వేసి, కొంచెం చింతపండు అండి 4-5 పిచ్చలు చింతపండు వేస్తున్నాను. ఒక స్పూన్ పసుపు వేస్తున్నానండి. కొంచెం కల్లుప్పు వేస్తున్నాను. ఇప్పుడు తర్వాత సాంబార్కు పప్పు అనేది రెడీ చేసుకుని ఫస్ట్ పప్పు అనేది ఉడకబెట్టుకోవాలి. కొంచెం హైలోనే పెట్టి పప్పు కుక్కర్లో సాంబార్ పప్పు అనేది ఉడకబెట్టుకుంటున్నానండి. ఫస్ట్ పప్పు ఉడికిన తర్వాత విజిల్ అనేది మొత్తం అంతా తీసేసిన తర్వాత అవి మూత అనేది తీసుకోవాలి. విజిల్ తీయకుండా తీస్తే కన్నా మొత్తం అంతా పొగమంతా మొగం మీద పడుతుంది. మంచిగా పప్పు అనేది ఉడికింది చూడండి. టమాటాలు, కొంచెం పచ్చిమిర్చి మెదిగేటట్టు పప్పు గుద్దుతోటి మంచిగా రుబ్బుకోవాలండి. నేను పప్పుకు సరిపడేది 2 క్యారెట్లు తీసుకున్నానండి. రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు. నేను పొడవుగా కట్ చేసుకున్నాను. 2 టమాటాలు కట్ చేశాను, ఉల్లిపాయ కట్ చేసుకుని, కరివేపాకు, కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నానండి. టమాటాలు, పచ్చిమిర్చి కొంచెం మెదిగేటట్టు పప్పు అనేది రుబ్బుకోవాలండి. మన ఇడ్లీలోకి సాంబారు కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను స్టవ్ దగ్గర కొంచెం మన పోపు సరిపడే ఆయిల్ పెట్టి దాంట్లో ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. వీడియో నిదానంగా చూపిస్తున్నాను. ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ లేకుండా మన ఇంట్లోనే ఇట్లా చేసుకోవడం వల్ల చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టపడి తింటారండి. 2 రెమ్మలు కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు మంచిగా వేసుకుంటే కనుక మన ఆరోగ్యానికి కూడా మంచిదండి. కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను. సాంబార్లో అయితే కనుక బయట తెచ్చుకుంటే మరింత టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ తినాలనిపించేట్టుగా సాంబార్ అనేది రెడీ చేస్తారు బయట. దాంట్లో టేస్టింగ్ సాల్ట్ వేయడం వల్ల ఇప్పుడు 4-5 ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. తుంచుకొని పోపు అనేది ఎట్లా మంచిగా ఫస్ట్ వేగనేయాలి. వేగిన తర్వాత నేను స్పూను అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి.
అల్లం పేస్ట్ ఉడగటం పచ్చేసం లేకుండా మంచిగా వేగనేయాలి కోపులో. బాగా అట్లా వేగిన తర్వాత నేను 2 క్యారెట్లు అనేది పొడవుగా కట్ చేసుకున్నాను. అంత లావు కాకుండా అంత సన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్నానండి. రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు. సాంబార్లో ఈ విధంగా కట్ చేసి వేసుకుంటే కనుక దెల్లల్లో బాగుంటుంది కాబట్టి క్యారెట్ నేను 2 కట్ చేసుకున్నాను. క్యారెట్ కూడా అట్లా మంచిగా వేగేటట్టు ఫస్ట్ కొంచెం వేగనేయాలి. ఇప్పుడు 2 టమాటాలు కట్ చేసి పెట్టుకుని టమాటాలు ముక్కలు కూడా ఇప్పుడు వేస్తున్నాను. ఫస్ట్ పప్పులో కూడా టమాటా వేయడం వల్ల కొంచెం బాగా మెరిగిపోతుంది, టేస్ట్ అనేది సాంబార్ ఉంటుంది కాబట్టి. అందుకోసమని పప్పులో కూడా ఒక టమాటా కట్ చేసి వేసుకున్నాను. అట్లా కొంతసేపు ప్లేట్ అనేది వేసేసుకోవాలి. ప్లేట్ వేయడం వల్ల కొంచెం క్యారెట్ టమాటా అనేది మగ్గినట్టు అవుతుంది. తొందరగా సాంబార్ అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం పప్పు రుద్దుకొని పెట్టుకున్న సాంబార్ అనేది వేసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకా కొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకొని సాంబార్ అనేది ఎక్కువ చేసుకోవచ్చు. ఇడ్లీలకి సాంబార్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి. నేను ఇంకో కొన్ని వాటర్ వేసుకున్నాను. మంచిగా అట్లా కలబెట్టుకోవాలండి. కలబెట్టుకున్న తర్వాత ప్లేట్ వేసుకోవాలి. ప్లేట్ వేసేసిన తర్వాత కొంతసేపు తర్వాత మళ్ళీ నేను ఫస్ట్ పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇప్పుడు కొట్టి కొంచెం కారం అనేది తక్కువ వేసుకుంటున్నాను. 1 స్పూను ధనియాల పౌడర్ వేసాను. కల్లుప్పు ఫస్ట్ మనం పప్పు ఉడకబెట్టుకునేటప్పుడే ఇప్పుడు వేసాం కదండి. ఇప్పుడు కావాలంటే ఇప్పుడైనా కానీ సాల్ట్ తక్కువ ఉంటే కన్నా చూసి వేసుకోవచ్చు. దాంట్లోనే కొంచెం గరం మసాలా కూడా వేసాను నేను. కొంచెంసేపు ప్లేట్ వేసేసుకున్నాను. అట్లా మంచిగా ఉడుకుతాం చూడండి. పప్పు సాంబార్ అనేది ఈ పొజిషన్లో ఉన్నప్పుడు కారం కానీ సాల్ట్ కానీ మనం చూసి వేసుకోవాలి. తక్కువ ఉంటే కనుక మంచిగా చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టపడి తింటారండి ఈ విధంగా చేసుకుంటేనా. ఇప్పుడు సాల్ట్ అనేది నాకు సరిపోలేదు కాబట్టి నేను కొంచెం సాల్ట్ అనేది కలుపుకుంటున్నాను సాంబార్లో. ఇప్పుడు బ్రౌన్ రైస్ పిండితోటి ఇడ్లీ చేసుకునే విధానం చూపిస్తాను. ఇప్పుడు సాంబార్ అనేది రెడీ అయింది కాబట్టి బ్రౌన్ రైస్ పిండిలో కొంచెం వంట సోడా వేసాను, 1 స్పూన్ సాల్ట్ వేసాను, 1 స్పూన్ సాల్ట్ వేసి మంచిగా పిండి అనేది కలబెట్టుకోవాలి. మనం బ్రౌన్ రైస్ కింద వీడియోలలో దోసపిండి ఎలా రుబ్బుకుంటామో అట్లా కొంచెం బరగ్గా రుబ్బుకోవాలండి. ఇడ్లీకి కూడా
అలా మంచిగా వంట సోడా సాల్ట్ అనేది మంచిగా కలిసేటట్టు పిండి అనేది బాగా తిప్పుకోవాలండి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో 2 గ్లాసులు వాటర్ పెట్టుకొని సిమ్లోకల్లా ప్లేట్ అనేది వేసేసేయాలి ఇడ్లీ కుక్కర్ మీద. నేను ఇడ్లీ పాత్రలకు కొంచెం ఆయిల్ అనేది పోసుకొని పిండి అనేది దాంట్లో వేసుకుంటున్నానండి. కింద కొంచెం నాకు హోల్గా వచ్చినాయి కాబట్టి ప్లేట్లకు నేను లైట్గా అనేది ఆయిల్ అనేది రుద్దుకుంటున్నాను. కొంచెం ఆయిల్ తీసుకొని అట్లా మనం ఇడ్లీ పిండి వేసుకోవడానికి ఫస్ట్ ఆయిల్ అనేది రుద్దుకోవాలి. ఈ విధంగా బట్ట కూడా వేసి చేసుకోవచ్చు. నేను ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను ఫస్ట్. మనం కొంచెం పిండి వేసేటప్పుడు కొంచెం మెల్తీగా వేస్తే కనుక ఇడ్లీ అనేది బాగా పొంగుతుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. దీంట్లో ఫైబర్ బాగుంటుంది కాబట్టి బ్రౌన్ రైస్లో ఇడ్లీ కూడా తినేదానికి టేస్ట్ బాగుంటుందండి. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టపడి తినచ్చు. బ్రౌన్ రైస్ తోటి ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, మనం ఉప్మా కూడా రెడీ చేసుకోవచ్చు అండి. నేను ఇడ్లీ దోశ చేసి వీడియోస్ కింద వీడియోలలో నా ఛానల్లో కింద వీడియోస్లో ఉంటాయండి. దోశ ఉప్మా చేసింది కూడా కింద వీడియోస్లో ఉంటాయి. చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఇప్పుడు రెండో ప్లేట్ కూడా మొత్తం అంతా ఆయిల్ పూసుకొని రెండో ప్లేట్ కూడా పిండి అనేది వేసుకుంటున్నాను. నిదానంగా చూపిస్తున్నానండి. మొత్తం అంతా నాకు 6 ప్లేట్లు అనేది వచ్చినాయి. 6 ప్లేట్లు అనేది నింపుకున్నాను. ఇప్పుడు వాటర్ అనేది ఆడ సిమ్లో వేడైనాయి చూడండి. ఎప్పుడైనా ఇడ్లీ మనం చేసుకునేటప్పుడు హైలో పెట్టుకోకుండా సిమ్లోకల్లా పెట్టి చేసుకోవాలండి. హైలో పెడితే కానీ మొత్తం అంత వాటర్ అంతా పొంగి ఇడ్లీ పిండి అనేది కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్లేట్ అనేది వేసేస్తున్నాను. సిమ్లోకల్లే పెట్టి ఇడ్లీ అనేది చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను. కొందరు తెలియక మనం హైలో పెడితే కానీ మొత్తం అంతా పొంగిపోతుంది. ఇప్పుడు విజిల్ అనేది వస్తుంది చూడండి. ఒక 15-20 నిమిషాల తర్వాత విజిల్ అనేది వచ్చి అట్లా ఆవిరి వస్తుంది చూడండి. అట్లా విజిల్ వచ్చినప్పుడు మనం మంచిగా అట్లా స్టవ్ అనేది బంద్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ అనేది రెడీ అయిందండి. బ్రౌన్ రైస్ ఇడ్లీ ఎంత స్మూత్గా మంచిగా ఉండాలి చూడండి. ఇడ్లీ మనం నొక్కుతుంటేనా బ్రౌన్ రైస్ ఇడ్లీ పప్పు సాంబార్ రెడీ అండి. నా వీడియో నచ్చినట్టయితే నా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, 10 మందికి సెండ్ చేయండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్ని కంటిన్యూ వస్తాయండి. బాయ్ అండి.